వేమన పద్యాన్ని మనము ఎల్లవేళలా గనక గుర్తుపెట్టుకున్నట్లయితే మనం మార్గదర్శకమైనటువంటి యొక్క విషయాన్ని మనకి ఎంతో ఉపయోగపడుతుంది అని వేమన సాహిత్యములో ఉంటుంది. అలానే మనకి ఈ యొక్క దేహాన్ని విజ్ఞానమయంగా మంత్రమయంగా తీర్చిదిద్దేది గురువు. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవానికి 4వ స్థానం ఉంది కనుక ఒక మార్గదర్శకమైనటువంటి యొక్క విషయాన్ని చెప్పేటటువంటి యొక్క మహత్తరమైనటువంటి మార్గం మనకి గురువు ద్వారే అనాది నుంచి మనకి వస్తుంది. అందుకని చెప్తాడు, గురుని శిక్షణ లేక, గురుని శిక్షణ లేక గురు తెట్టుగల్గునో అజునికైనా వాని అబ్బకైనా తాళపు చెవిలేక తలుపెట్టు లోడునో విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ వేమన ఎంత చక్కనైనటువంటి విషయాన్ని చెప్పారో చూడండి. గురుని శిక్షణ లేక గురు తెట్టుగల్గును అజునికైనా వాని అబ్బకైనా అని మానవ రూపం ఎత్తిన భగవంతుడు కూడా గురుముఖంగా విద్యను అభ్యసించారు. గురువు యొక్క ప్రాధాన్యతని వేమన సమాజానికి తెలియచేశారు. కనుక మనము వినయముతోటి విజ్ఞానముతోటి గురుభక్తితో గనక మెలిగినట్లయితే మనము నేర్వవలసినటువంటి విద్యలో పరిపూర్ణత పొందుతారు అని గురుని శిక్షణ లేక గురు తెట్టగలుగును అని వేమన సమాజానికి ఒక అద్వితీయమైన సందేశాన్ని తెలియజేశారు. ఇలా ఆయన ప్రతి పద్యములో ఒక సందేశాత్మకమైనటువంటి యొక్క విషయాన్ని తెలియజేస్తూనే ఉంటారు. వేమన పద్యములో తప్పులెన్ను వారు తండోప తండంబో ఉర్విజనులకెల్లా నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. మనము ఎదుటి వారి తప్పులు పట్టడం చాలా సులభం, అది లోక సహజం. కనుక వేమన నీలో ఉండేటటువంటి తప్పుని నువ్వు తెలుసుకో అని మనకు సూచన చేశారు. మనలో ఉండేటటువంటి తప్పుని మనం గ్రహించి మెలిగినట్లయితే మనము నిజమైనటువంటి వివేకవంతులము విజ్ఞానవంతులము అని సమాజానికి ఒక అద్వితీయమైనటువంటి సందేశాన్ని అమోఘంగా తెలియజేశారు.